మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి కాల సమయం సజీవులు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిడదనికి ఏర్పాటు చేయని వాక్య భాగము వాచ్ నైట్ సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు ఈ విధంగా రాయబడినవి. వాచ్ నైట్ సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనములు ఈ విధంగా రాయబడినవి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీదను ఆసీనుడై ఉండును. భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటిసారి బాలుడై మరి ఈ లోకాన కన్యమరియ గర్భాన్ని జన్మించాడు. తిరిగి ప్రభువు రెండోసారి ఆయన మహిమను కనుపరుస్తూ, అనగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి తండ్రి చిత్తాన్ని జరిగించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో కొనసాగుతున్నారో అట్టి వారిని ఆయన రాజ్యానికి చేర్చుకుంటారు. అనగా క్రీస్తు రెండవ రాకడలో మనము క్రీస్తును కలిగి విశ్వాసములో కొనసాగినప్పుడు ఆ విశ్వాసము ద్వారా క్రీస్తునందు మనము నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని గొర్రెలు మేకలను వేరుపరచుటకు, అంటే ఈ లోకనాథులను పరలోకనాథులను వేరుపరిచి దేవుని సంబంధులను ఆయన తనతో పాటు తన రాజ్యానికి చేర్చుకొను. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు అంటున్నాడు. ప్రభువుతో పాటు ఆ పరలోక సైన్య సమూహము దేవదూతలందరూ వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అంటున్నాడు. ఎవరైతే ఆ సింహాసనాసీనుడైన దేవుడు ఉన్నాడో ఆ సర్వశక్తి గల దేవుని యందు మనము నివసించుటకు గాను ఆయన మన యొద్దకు మన రాజ్యానికి, అంటే పరమును విడిచి భూమి మీదకి ఆయన వచ్చి మనల్ని తన మహిమలకు నడిపిస్తున్నాడు. కాబట్టి అప్పుడు సమస్త జనములకు ఆయన ఎదుట పోగు చేయబడుదురు అంటున్నాడు. అంటే సార్వత్రిక సంఘంగా మనమందరము ఏకాత్మ కలిగి, ఏకహృదయము కలిగి, ఏక మనస్సు కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన ఏ విధంగా చేర్చుకున్నాడంట? గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి అంటున్నాడు. అంటే ప్రభు వచ్చి వాని క్రియల చొప్పున, వాని పనుల చొప్పున వారిని క్రీస్తు రాజ్యంలో, అంటే ప్రభు రాజ్యంలో వారిని చేర్చువాడై ఉన్నాడనే విషయాన్ని మత్తయి గారు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అంటున్నాడు. అంటే కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను, అంటే కుడివైపున ఉన్నవారు ఆశీర్వదింపబడ్డ వారిగా, మరి ఎడమవైపున్న వారు లోకాన్ని అనుసరించి పాపంను అనుసరించి ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన వారే అంటున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా చెప్తున్న మాట ఏమని? తన గుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటున్నాడు. అంటే కుడివైపునున్న వారిని ఏమని పిలుస్తున్నాడు? మీకు ఏదైతే సిద్ధపాటు అవసరమైనదో అక్కరైనదో అది మీరు పొందుకోండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యములో దేవునితో మనం ఉండాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించండి. ఆదియందు దేవుడు వాక్యం ద్వారా తన మాటలను తెలియజేసి
ఆయన తన స్వరూపంలో నరులను చేసినప్పుడు వారికి ఇచ్చిన యొక్క అధికారం ఆధిక్యత ఏదైతే ఉందో దాన్ని మొదలుకొని ఆయన అంటున్నాడు, మరి దేవునితో ఎక్కడ ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే ఏదైతే దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ రాజ్యమందు మనము చేరి ఆయన సేవించేవారై ఉండాలనే విషయాన్ని చెప్తూ, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట్టు చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరమైనట్టు చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివైనట్టు చూచి అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకని మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని అన్నాడు. అంటే ఆశీర్వదింపబడ్డ వారి యొక్క పనులు, వారి కార్యాలు, వారు చేసిన క్రియలు ఇవన్నీ కూడా వారి వెంట వచ్చాయి. కాబట్టి నేడు ఆయన వచ్చినప్పుడు ఆ కుడివైపున ఆశీర్వదింపబడ్డ వారి యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా ఇవన్నీ ఇక్కడ గుర్తు చేశాడు. ఆకలి కొన్న వారికి భోజనం అని, మరి దప్పికొన్న వారికి దాహమని, ఇలాగా పరదేశీ ఉండగా వారికి కావలసిన వాటిని ఇచ్చిన విధానాన్ని బట్టి నన్ను చేర్చుకుంటారు అంటాడు. అంటే ఒకరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్లే. అంటే అట్టి ప్రేమ కలిగి మీరు ఈ పనులు చేశారని ఆ యొక్క కుడివైపున ఉన్న వారిని ఆశీర్వదించి దీవించి వారి గురించి అంటున్నారు. రోగి ఉండగా నన్ను వచ్చితిరి, చూడవచ్చితిరి, చెరసాలలో ఉండగా నా వద్దకు వచ్చి పరామర్శించితిరి అంటాడు. అంటే ప్రేమ కలిగి సత్యమును అనుసరించి నీతిని అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించిన వారిగా ఈ కుడివైపున ఉన్నవారే ఉన్నారనే విషయాన్ని భక్తులైన మత్తయి తెలియజేస్తూ, అప్పుడు ఆయన అంటాడు కదా 41లో, అప్పుడు ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పోవుడి అంటున్నాడు. అంటే వీళ్ళు ఏమై ఉన్నారు? లోకముతో, పాపంతో, శరీరంతో, ఇహ సంబంధమైన వాటిని కలిగి ఉండడం ద్వారా పరసంబంధమైన దేవుని చిత్తాన్ని పొందలేదు. తద్వారా ఆ నిత్యరాజ్యాన్ని కోల్పోయి ఉన్నారు. అందుకనే ప్రభు ఇక్కడ పలుకుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని, ఎడమ వైపున ఉన్న వారులారా చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతకును అన్నాడు. అంటే ఎవరైతే క్రీస్తు విరోధులై ఉంటున్నారో, అపవాదులై ఉంటున్నారో, ఆయన చిత్తము కనుక ఆయన మాట కనుక ఆయనకు విరోధంగా ఉంటున్నారో అటు వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు. మరి వారిని గురించి మాట్లాడుతూ, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొండుటైనను, దప్పిగొంటైనను, పరదేశం వెంటైనను, దిగరంబైనటైనను, రోగి వెంటైనను, చెరసాలు ఉంటాయినను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగని. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. అంటే ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి దేవుని యందు మనకిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని దీవెనలు ఇతరులకు మనం అందించేవారిగా, దీవించేవారిగా ఏదైతే దేవుడు మనకిచ్చాడో వాటి ప్రకారం మనం జీవిస్తామో తద్వారా ఆ కుడివైపున ఉన్న వారిగా ఆశీర్వదింపబడ్డ వారిగా ఉంటాము. ఒకవేళ ఆ విధంగా కాక లోకంతో, పాపంతో, శరీరంతో, స్వనీతితో మనం ఉన్నప్పుడు ఈ ఎడమవైపు వారిని గురించి ఆయన శపించబడిన వారిగా, అపవాది సంబంధాలుగా ఆయన మాటలు తెలియజేశాడు. కాబట్టి మనము ఏది చేయటం మేలై ఉన్నదో అనేది పరిశుధాత్మ దేవుడు ఇక్కడ మత్తయి ద్వారా చెప్తున్నాడు. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అంటున్నాడు. అంటే శపింపబడ్డ వారు ఎక్కడ పోతున్నారు? నిత్య శిక్షను అంటున్నాడు. అంటే నిత్యము శిక్ష అంటే అజ్ఞానాన్ని, పురుగుచావని పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతున్నారు. మరి కుడివైపున ఉన్నవారు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అంటున్నాడు. కాబట్టి
ప్రభు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు కాబట్టి ఆయన రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మనం కలిగి ఉండి ఇకనైనాను మేలు చేయనట్లయితే మేలు చేయవారిగా కీడు చేయటం మాని క్రీస్తు ప్రభువును బట్టి ప్రేమను బట్టి విశ్వాసంలో కొనసాగుతూ ఆత్మతో సత్యముతో ఆయన యందు జీవించేవారమై ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచేవారమై ఈ 2025 సంవత్సరపు ఈ చివరి దినాన్న వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము గొర్రెల వలె ఉండాలని మరి మేకల వలె వేరు చేయబడుతున్న పరిస్థితుల నుండి తప్పింపబడి మరి కుడివైపున ఆశీర్వదింపబడ్డ వారిగా మరి మనము క్రీస్తునందు ప్రభునందు పరిశుధాత్మయందు సదాకాలము జీవించేవారమై ఉండాలని పరిశుధాత్మ దేవుడు మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు మీకు ఏది ఇష్టమో అది చేయుటకు సహాయం దయచేయండి. మాలో ఉన్న బలహీనతలను దూరపరచండి, మాకున్న రోగాలను దూరపరచండి, నీకు ఆయాసమును దుఃఖమును కలిగించి వాటిని దూరపరచండి. నీ వాక్యమును అనుసరించి నీ చిత్తమును అనుసరించి అయ్యా నీవు సెలవిచ్చినట్లు నేనే మార్గమును సత్యమును జీవమును అని సెలవిచ్చావు. నీ మార్గమును నడిచి నీ సత్యమును అనుసరించి నీతో చిరకాలము జీవించుటకు సహాయం దయచేయండి. ఆశీర్వదింపబడ్డ వారులారా అని, శపింపబడ్డ వారులారా అని నీవు తెలియజేసిన ఈ మాటలను బట్టి ప్రభువా, మేము ఇంకనూ ఒకవేళ నీకు ఆశీర్వాదకరంగా నీవు దీవెనకరంగా ఒకవేళ ఈ లోకంలో లేకపోతేనైనా ఇక రాబోయే దినాల్లో అయినా నిన్ను బట్టి నీ మాటను బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుని నీలో జీవించుటకు నీ రాకడ తగిన సిద్ధపడడం అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఎక్కల చోటను బలపరచమని ఈ దిన పరిచర్లో తోడేయండి, ప్రయాణాల్లో తోడేయండి. మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకునమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు, శోధనలో కాల్చులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. నా పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక, ఆమేన్.